మల్కాజ్గిరి దొంగతనానికి గురైన ఫోన్లతో పాటు పోగొట్టుకున్న 2 కోట్ల రూపాయల విలువైన 595 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న 2 కోట్ల రూపాయల 500 విలువైన 591 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 339 ఫోన్లు, భువనగిరి పోలీస్ స్టేషన్ లో పరిధిలో 103 ఫోన్లు, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 149 ఫోన్లు, మొత్తం 591 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు తమ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు నమోదు చేసి తమ యొక్క IMEI నంబర్ ఇవ్వడం ద్వారా త్వరితగతిన రికవరీ సాధ్యమవుతుందని రాచకొండ కమిషనరేట్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. మల్కాజ్గిరి దొంగతనానికి గురైన ఫోన్లతో పాటు పోగొట్టుకున్న 2 కోట్ల రూపాయల విలువైన 595 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న 2 కోట్ల రూపాయల 500 విలువైన 591 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 339 ఫోన్లు, భువనగిరి పోలీస్ స్టేషన్ లో పరిధిలో 103 ఫోన్లు, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 149 ఫోన్లు, మొత్తం 591 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు తమ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు నమోదు చేసి తమ యొక్క IMEI నంబర్ ఇవ్వడం ద్వారా త్వరితగతిన రికవరీ సాధ్యమవుతుందని రాచకొండ కమిషనరేట్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. ఫోన్ పై 6 months 5 months అవుతుంది. నేను దొరుకుతుంది అనుకోలేదు. పోలీసు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. దొరికించిన ఫోన్ ఇంతమంది ఫోన్ ఇచ్చింది చాలా థ్యాంక్స్ అందరికి. పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్కి చాలా రుణపడి ఉంటాము. అక్కడ వర్క్ చేస్తాను సార్, నేను పేషెంట్స్ చేశాను సార్. నేను చాలా చిన్న వర్క్ సార్ చేసేది. నేను నార్మల్ పని చేస్తాను. అంతా కొనుక్కుంటాను సార్. శాలరీ కట్టేటప్పుడు చాలా ఫీల్ అయినాను సార్. అయితే సార్ ఈ మంత్ మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎన్ని రోజులు దొరికిందమ్మా? ఇప్పుడు 5 months 6 months అయితే సార్. కొంచెం క్రాస్ తీసుకో రెస్పెక్టెడ్ సిపి గారు మరియు మిగతా ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన నా అవార్డులు పోలీస్ వారందరి సహకారంతో మనం ఇవాళ ఎంతో ఆనందంగా ఈ ఫోన్ తీసుకోబోతున్నాం. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఫోన్ పోయిన తర్వాత ఏంటి ఇచ్చిన తర్వాత రియల్గా నేను చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ రిసీవింగ్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. నేను చాలా భయపడ్డాను. ఎందుకు మీకేమధ్య ఇదే ఏమన్నా అంటే వినడమే కానీ నేను ఆఫీసర్స్గా పనిచేసినా కానీ కూడా ఇవాళ వాళ్ళ రిసీవింగ్ అయితే చూస్తుంటే ఎంతో ఆనందం అనిపించేస్తుంది. ఒక్కరే కదా, ఒక ఎస్ఐ గారు కదా, సిఐ గారు చెప్పిన తర్వాత ఆఫీసర్స్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఎంతో 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 గౌరవం కూర్చోబెట్టి ప్రతి ఒక్కగా విషయం తీసుకొని వాళ్ళ సజెషన్స్ ఇస్తుంటే అక్కడ ఒకసారి అక్కడ పోతే మీ బియ్యం ఇది ఈ సేవా కేంద్రం ఉంది, అక్కడ పోయి మీరు ఇవ్వాలి ఆడి నిజంగా రియల్లీ నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత సపోర్ట్ ఇస్తుంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ఈ బృహత్తర కార్యక్రమం కనిపెట్టిన మీరు నిజంగా ధన్యవాదాలు. ఈ నిజంగా ఎంతమంది ఇట్లాంటిగా ఈ తెలంగాణ స్టేట్లోనే ఈ విధంగా జరిగిందని అనుకుంటున్నాను. ఈ పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము కూడా మా తప్పు కూడా ఉంది, వాస్తవంగా చెప్తున్నాం. నేను ఐ డిడ్ మిస్టేక్, మై ఓన్ మిస్టేక్. నేను పోగొట్టుకుని కూడా మళ్ళీ నా ఫోన్ తిరిగి వచ్చిందంటే చాలా ఆశ్చర్యకరం సార్. ర్యాపిడోలో ఉంది చూడండి సార్, ఇది నాది ర్యాపిడోలోనే పోయింది. నేను ఆటోలో వస్తున్నాను, అయితే నిద్రపోతే చాలా బాగా కష్టపడిన 2 days నుంచి క్యాంప్ వెళ్ళాను. సేల్స్ లైన్ సార్, ఐ వర్క్ యాజ్ GM అనమాట. అయితే కష్టపడి ఆటో నాకు ఇది లేక ఆటోలో వస్తామంటే నిద్రపోయాను. ఎప్పుడు కొట్టేసాను.
ఇది చాలా చెప్పాను, చక్కగా వాళ్ళు ఎస్ఐ గారు కానీ అక్కడ విన్నారు. విజన్ 35 days నాకు రికవరీ అయింది సార్. 20 years. మనస్థితిలో చాలా చాలా బాగా చేశారు. వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు. అందుకోసమనే మా క్రైమ్స్ ఆఫీసర్స్ అంతా ఈ సెల్ ఫోన్ పోయిన వాళ్ళకు మళ్ళీ రిస్టోర్ చేయాలి. ఇఫ్ యూ గివ్ ఏ సెల్ ఫోన్ విచ్ ఇస్ you lost and you buy a much better cell phone and give it to your son or daughter or a friend, it will not give you much happiness to them. But if you replace, if you give the same phone which he has lost maybe months ago or maybe yesterday or something, అది చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సో టు గెట్ దట్ కనెక్టివిటీ ఫ్రమ్ ద పోలీస్ సైడ్, ఫ్రమ్ ఏ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ endeavors, we try to put you that we will be at the service all the times. In this, we have got 591 cell phones recovery. We Central Equipment Identification Register, CIR. This portal is there. This portal, once ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు ఇందులో మీరు విత్ యువర్ IMA నెంబర్తో ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో అప్ యాక్షన్లో మనం కనుక్కుంటాం. Sometimes you may not have that, but where this portal can identify, if you give the number also, this phone can be tracked down. అలా చేసి ఇప్పుడు ఐడెంటిఫై అయిన తర్వాత మనము 3-4 మెథడ్స్లో వీటిని రికవరీ చేయడం జరిగింది. Sometimes we call the person who is using it. So he is also innocent victim. It's not that he has stolen your phone, but ఆయన కూడా ఎవరి దగ్గర కొనుక్కున్నారు. అది కొందరు వాలంటీర్గా ఇచ్చారు, అరే సార్ నాకు తెలియదు ఇట్లా అని ఇచ్చారు. కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. కొందరు వాళ్ళే పంపించారు, మాకు తెలియకుండా మాకు కొన్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరికి ఇచ్చి పంపించారు. సో ఇట్లా మొత్తము మనము ఇప్పటి వరకు 3213 ఫోన్స్ను సీజ్ చేశాం. ఇది హైదరాబాద్ కమిషనరేట్ హైయెస్ట్ ఉంది, ఫాలోడ్ బై హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ ఉంది. ఈ నెంబర్ ఆఫ్ ఫోన్స్ దీన్ని రికవర్ చేసిన దాంట్లో ఈ ప్రస్తుతంకు ఒక 50 మంది విక్టిమ్స్ హూ లాస్ట్ ద ఫోన్స్, వాళ్ళు ఇక్కడ వచ్చారు, వాళ్ళ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది దాంతోపాటు విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్ టు ట్రేస్ అవుట్ ద ఫోన్స్. దీంట్లో చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ జస్ట్ యూజింగ్ అ ఫోన్ ఆర్ సంథింగ్, మేబీ సమ్ పీపుల్ మే ట్రై టు యూజ్ ఫర్ డిఫరెంట్ purposes which may be against the interest of the community, interest of the law and order profiles. సో అందుకోసమే ఇది మేము చాలా ఫోకస్గా ఉన్నాం. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లా ఏమైనా ఉంటే మాకు కమ్యూనికేట్ చేయండి, మేము తప్పకుండా మీ ఫోన్స్ రికవర్ చేస్తాం. ఇందులో ఇప్పటివరకు ఆయన 591 ఫోన్స్లో ఎల్బీ నగర్ నుంచి 339, భువనగిరి నుంచి 149, మల్కాజ్గిరి నుంచి 103 ఫోన్స్ను ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిబిషన్లో మీకు ఇచ్చే దాంట్లో ఉన్నాయి. దీనిలో 50 ఫోన్స్ వాళ్ళ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎఫర్ట్ చేసినటువంటి DCP క్రైమ్స్ అండ్ టీమ్ని అభినందిస్తున్నాను. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని కోరుతున్నాను. So, good afternoon all. Good afternoon, sir.